నేను వచ్చి ప్రెస్ మీట్ దగ్గర ఫుటేజ్ ఇస్తాను. ఇప్పుడే బయలుదేరుతాను అర్జున్. రామ్ కుమార్ గారు. సార్. ఆ క్వారీ ఓనర్ ఎవరో మనం తెలుసుకోవాలి. అలాగే సార్. పదండి. నేను ప్రెస్ మీట్ కి రావచ్చా? వద్దు కన్నా, వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఒకదానికి సంబంధమే ఉండదు. అసలు సమస్య సాల్వ్ అయినట్టే కదా. సో డోంట్ వరీ. నేను వెళ్ళి ప్రెస్ వాళ్లతో మాట్లాడొస్తాను, సరేనా? సరే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఏంటి? బెండ్ డౌన్. బెండ్ అవ్వు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. సరే, బాయ్. బాయ్. మనం మొదలు పెడదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తరపున సారీ మేడం. మీరెందుకు సారీ చెప్తున్నారు? మీ పనే ఇది కదా, కాంట్రవర్సీలు చేయడం, రేటింగ్లు పెంచుకోవడానికి విషయాన్ని సాగదీయడం. పారదర్శకత ఉండదు. సెన్సేషన్ ఏంటని చూడ్డం తప్ప వేరే ఏం ఉండదు కదా. అలా అని అందరూ బ్యాడ్ అనడం లేదు, కానీ బ్యాడ్ డామినేట్ చేస్తూ ఉంది. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. కొన్నిసార్లు మీరుండబట్టే తప్పు చేసిన వాళ్ళు దొరికేది, వాళ్ళు భయపడేది. తప్పు చేయాలనుకున్న వాళ్ళకి మీ న్యూస్లు ఒక్కోసారి భయపెట్టే న్యూస్లు అవుతాయి. తప్పు చేయాలనే ఆలోచన కూడా రాకుండా చేస్తాయి. నాణ్యానికి బొమ్మ బొరుసు, మంచి చెడు రెండు ఉంటాయి. ఎనీవేస్, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఎనీ అప్డేట్స్ మేడం? ఏముంటాయి అప్డేట్స్? క్షమాభిక్ష వేడుకోవడం తప్ప. ఎస్, ఉన్నాయి. బ్రిడ్జ్లో పగుళ్లు రావడానికి కారణం ఏంటి, ఎవరు అని తెలిసింది. ఎవరు మేడం? ముందు ఈ పెన్ డ్రైవ్లో ఉన్న ఫుటేజ్ చూడండి. ఇది మీ అందరికీ ఫార్వర్డ్ చేశాను. ఈ బ్రిడ్జ్ సమీపంలో ఒక క్వారీ ఉంది. ఆ క్వారీని గవర్నమెంట్ ఆపేసింది, లైసెన్స్ రద్దు చేసింది. వంతెన కడుతున్నందున ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జరపకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఏమైంది మేడం? చెప్తాను. డబ్బు మీద దురాశతో ఆ క్వారీ ఓనర్ లైసెన్స్ లేకపోయినా అర్ధరాత్రి రహస్యంగా దొంగచాటుగా క్వారీలో బ్లాస్ట్ చేస్తున్నాడు. రాత్రందరూ పడుకున్నాక అదే పని. 3 రోజుల నుంచి ఆ పని జరుగుతూ ఉంది. ఆ వైబ్రేషన్స్ వల్ల బ్రిడ్జ్ కి పగుళ్లు ఏర్పడ్డాయి. లక్కీగా ఆ బ్రిడ్జ్ ని మేం గట్టిగా నిర్మించడం వల్ల ఆ వైబ్రేషన్స్ కి బ్రిడ్జ్ కూలిపోకుండా నిలబడింది. జస్ట్ పగుళ్లు ఏర్పడ్డాయి. కానీ మేం చుట్టుపక్కల విచారిస్తే ఆ చుట్టుపక్కల చాలా వరకు బిల్డింగ్స్ డ్యామేజ్ అయ్యాయి, కొన్ని కూలిపోయాయి. ఆ క్వారీ అక్కడే ఉంది, చూడండి. ఏయ్, ఏంటి నా క్వారీ చూపిస్తున్నారు వీళ్ళు? దీనికి సంబంధించిన సాక్ష్యాలు మీకు ఆల్రెడీ పంపించాను. గత వారం సీసీటీవీ ఫుటేజ్ అంతా మా దగ్గరే ఉంది. ఆ చుట్టుపక్కల వాళ్ళ అందరి స్టేట్మెంట్ రికార్డు ఉంది. కావాలంటే వాళ్ళొచ్చి మీకు స్టేట్మెంట్ కూడా ఇస్తారు. ఇందులో ఉన్న ఫుటేజ్, స్టేట్మెంట్స్ అన్నీ మీ ఛానల్స్కి పంపించాం. మీరు వెళ్ళాక చూసుకొని
న్యూస్ ప్రజెంట్ చేసుకోవచ్చు. దీన్ని గవర్నమెంట్కి కూడా సబ్మిట్ చేస్తాం. సాక్ష్యాలు వివరాలు అన్నీ ఉన్నాయి. అందరి పర్మిషన్స్తో ఈ విజువల్స్ తెచ్చాం. ఈ క్వారీ ఓనర్ పేరు రావణ్. గవర్నమెంట్ లైసెన్స్ క్లోజ్ చేసినా బ్లాస్టింగ్ పని చేస్తూనే ఉన్నాడు. ఇంత పెద్ద లాస్కి కారణం అతనే. ఈ విషయం ఎంక్వైరీ కమిటీకి తెలుసా మేడం? ఎస్, వివరించాం. పర్మిషన్ తీసుకుని ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశాం. మరో 2 రోజుల్లో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. తర్వాత ఏంటి మేడం? భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వల్ల ఏ తప్పు పొరపాటు జరగలేదనే అనుకుంటున్నాను. కమిటీ వచ్చి ఆ క్రాక్ ని సరిచేయొచ్చని చెప్పింది. ఆ క్రాక్ ని సరిచేసి బ్రిడ్జ్ ని ఫినిష్ చేసిస్తాం. నన్నే ఇరికించేసింది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం, ఈ న్యూస్ ని ఆ క్వారీ ఓనర్ చూస్తూ ఉంటాడు. అదే ఆ రావణ్. నేను అతనికి చెప్పాలనుకునేవి మీ ముందే వివరిస్తాను. మిస్టర్ రావణ్, నువ్వే కాదు, నీలాంటి ఎంతమంది రావణ్లొచ్చినా మా భైరవి గ్రూప్ ని, ఈ శివగామిని ఏమీ చేయలేరు. భవానీ, భవానీ, థ్యాంక్ యూ సో మచ్ కన్నా. ఇప్పుడు ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయినట్టేనా? అవును కన్నా. ప్రెస్ మీట్లో సాక్ష్యాధారాల్ని ప్రజెంట్ చేసి ఈ బ్రిడ్జ్ క్రాక్కి కారణం మన కంపెనీ కాదు అని క్లారిఫికేషన్ ఇచ్చాం. అమ్మ ఇప్పుడు టెన్షన్ పడ్డం మానేస్తుంది కదా? ఇంకెందుకు టెన్షన్ కన్నా, ఈ ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ అయిపోయింది కదా. అమ్మ చాలా హ్యాపీగా ఉంది. ఎవరు అసలు నేరస్తులో వాళ్ళని పట్టుకుంటుంది గవర్నమెంట్. అమ్మయ్యా, పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మన కంపెనీకి చెడ్డ పేరు రాదు కదా? రాదు కన్నా. అలా అయితే గుడ్. రేపు నేను పెద్దదాన్ని అయ్యాక చిన్న మచ్చ కూడా లేని కంపెనీకి ఓనర్ అనిపించుకోవాలి కదా? అవునవునవునవును. చూడు, చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని నేనే సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. అవునవును, నువ్వే సాల్వ్ చేసుకోవాల్సిందే. మరి నాకు కూడా మంచి శాలరీ ఇవ్వాలి. నీకు చాలా థ్యాంక్స్ కన్నా.